కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. చిలుకూరు అంటే చిలుకలు ఉంటాయారా? ఎట్లా వస్తున్నారా నీకు మాటలు? ఒకటి పారిపోయిందిరా, ఇక్కడనే ఉంది. ఇగో రన్నింగ్ చేసుకుంటూ ఉరికొస్తుంది. అగో హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సెప్టెంబర్ 16 మండే. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము కేతర్పల్లి. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే 32 కిలోమీటర్స్ ఉంది. అయితే స్టార్ట్ అవుతున్నది, వెళ్ళి రావచ్చు ఈజీగా. అందుకోసమే మ్యాప్స్ పెట్టేసుకున్నాము, మ్యాప్స్ నడుస్తుంది, మనం అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళాలంటే ఎక్కువ రేంజ్ వెళ్ళాలంటే ఎక్కువ మోడల్ ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్పీడ్ కూడా మెల్లిగా వెళ్తుంది, అంత 30-31 వెళ్ళిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నారు కాబట్టి. ఆల్మోస్ట్ మా పాప ఇద్దరు ఉన్నారు, నేను మొత్తం ముగ్గురం ఉన్నాం కాబట్టి 30-32 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. మొత్తం అంటే 56-57 స్పీడ్ అయితే వెళ్తుంది. డబల్స్ ఉంటే మాత్రం 30-31 35 దాకా దింపుతుంది. సింగిల్ అనుకుంటే జస్ట్ 55, 56, 57 దాకా కూడా వెళ్ళింది. ప్రీవియస్ వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే వెళ్తున్నాం. 32 కిలోమీటర్స్ ఉంది ఇంటి దగ్గర నుంచి అయితే. సైడ్పల్లి అంకరంగూడ నుంచి అట్లా 32 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఎంతవరకు అక్కడికి వెళ్ళి ఇంటికి రిటర్న్ అదే చెప్తున్నా. ఎందుకని చిలుకూరు అంటే చిలుకలు ఉంటాయారా? ఎట్లా వస్తున్నారా నీకు మాటలు? ఎప్పుడైతే ఇంకెంత ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి. సర్వీస్ రోడ్ ఇంత దరిద్రంగా ఉంది. దియా దియా కౌస్ వచ్చినాయిరా. ఏంది కవులకి నీవు సారమక్క అని పేరు పెడుతున్నావా? అగో అయ్యో ఒకటి పారిపోయిందిరా, ఇక్కడనే ఉంది. ఇగో రన్నింగ్ చేసుకుంటూ ఉరికొస్తుంది. అగో అందరు వెళ్ళిపోయినని ఉరుకుతుంది. ఇవాళ అయితే ఎండ లేకుండా మంచిగా ఉన్నది. వర్షం అయితే పడద్దు ఇంటికి వచ్చేదాకా. అరకులాగా అవుతుంది. అటు సైడ్ వెళ్ళాలి. మొత్తం హైటే ఉందేమే. రైడ్ మోడ్లో ఉన్నాం.
మోడ్, ఎందుకంటే హైట్ ఉన్నది కాబట్టి మన ఎకో మోడ్లో పైకి గుంజట్లేదు బండి, అందుకే మోడ్ చేంజ్ చేస్తుంది. లైట్ మోడ్లోనే సో కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది. కాబట్టి మనం రేంజ్ చూసారా 68 ఉంది. సో ఇది అయిపోయినాక మళ్ళీ చేంజ్ చేసేస్తాను, ఛార్జింగ్ కావాలి. సో మొత్తం డౌనే ఉంది కదా, డౌన్ 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 ఫాస్ట్గా వెళ్తుంది బండి. అమ్మా ఎంత డౌన్ వచ్చేసినాం రా. పోయేటప్పుడు ఎక్కదు మళ్ళా. మళ్ళా పోయేటప్పుడు బండి ఎక్కదురా, హైట్ ఉంది కదా బాగా అందుకు. అంతా అవుట్స్కటే కదా, మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్. అది చూడు ఎదురుగా చెట్లు, చిన్న రోడ్డు, నీకు కనిపించదు. ఏం కనిపించిందిరా? అరకుకి వెళ్ళలేదారా మనము? ఎక్కలేదా నీకు? నువ్వు చిన్న ఉన్నావు. చిల్కూర్ 8 కిలోమీటర్స్. ఫామ్ హౌస్లు ఉంటాయి అన్నీ. మామూలు కాదురా ఫామ్ హౌసెస్. అమ్మయ్య వచ్చేసినాం చిల్కూరు బాలాజీ టెంపుల్. గణేష ఇంకెంత 2 కిలోమీటర్స్ ఉంది. ఏది శివాయ పెద్ద లింగం కదా. ఏం లేదు ఉంటారు. ఏం పెట్టించుకుంటావు? నామాలు పెట్టించుకుంటావా? సరే. ఇదేనా?
ఏది చూడు మాస్క్ తీయపోయినవరా ఇట్రా పద 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 బొమ్మలు ఎందుకుంటాయి చూడు ముందుకు చూడు పట్టుకోదాన్ని గబ్బిలాలు చూడండి ఎట్లున్నాయో మొత్తం గబ్బిలాల సెట్ ఇది గుడి లోపల 108 ప్రదక్షిణలు చేయనియట్లేదు 12:30 వరకు ఎన్ని ప్రదక్షిణలు అయితే అన్ని ప్రదక్షిణలు లోపల చేసుకొని ఇస్తున్నారు 12:30 తర్వాత సో బయట గుడి చుట్టూరంగా ప్రదక్షిణలు చేసుకోవాలి అయితే దానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు లోపల 1 to 10 10 రౌండ్లు లోపల వేసినావు అనుకో బయట 11 ప్రదక్షిణలు చేయాలి ఒకవేళ నువ్వు 11 to 20 ప్రదక్షిణ లోపల చేసినావు అంటే 20 వరకు నువ్వు లోపల చేసినావు అనుకోండి బయట 10 చేయాలి అది 20 నుంచి 30 లోపల అంటే 30 ప్రదక్షిణలు చేస్తే బయట వచ్చేసి 9 ప్రదక్షిణలు చేయాలి ఇట్లా 100 వరకు ఒక ప్రదక్షిణ లోపల 100 దాకా చేస్తే ఇంకా 8 ప్రదక్షిణలకి బయట ఒక ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది అన్నట్టు సో అందుకే బయట ప్రదక్షిణలు చేస్తున్నాం ఇప్పుడు సో గుడి చుట్టూ చాలా పెద్దగానే ఉంది రౌండ్గా అమ్మ ఇది లాస్ట్ అది లాస్ట్ ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది సో టైం వచ్చేసి 2:15 అవుతుంది ఎండ కూడా మంచిగా కొడుతుంది గట్టిగానే చలో అయిపోతుంది లాస్ట్ది అమ్మయ్య సో దర్శనం అయిపోయింది ప్రదక్షిణలు అయిపోయినాయి ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం ఇంకా లంచ్ చేయలేదు లంచ్ చేయాలి అదొక పెండింగ్ ఉంది లంచ్ది టైం వచ్చేసి 4:03 అవుతుంది లోటస్ టెంపుల్కి వెళ్దామా చలో లోటస్ టెంపుల్ అంటే మా పాప లోటస్ టెంపుల్ అంటుంది లోటస్ టెంపుల్కి వెళ్దాం సో ఇది వచ్చేసి లోటస్ టెంపుల్ మన చిలుకల బాలాజీ టెంపుల్ రూట్లోనే కొంచెం స్లైట్ లెఫ్ట్ రైట్ తీసుకొని వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇట్లా 1 రౌండ్ వేసేద్దాం దా ఇట్లా రౌండ్ వేసేద్దాం దా ఇంతేనా రాముడు సీతాలక్ష్మి
ఎవరురా దియా? ఏమైంది? ఎవరు? ఏమైంది? దా మిమ్మల్ని దియా దా దియా. సో లంచ్కి అయితే అయినాం. ఇక్కడ ఐరా రెస్టారెంట్ అని ఉన్నది. ఐరా రెస్టారెంట్ చూడడానికి కొంచెం యూనిక్ స్టైల్లో ఉంది. లోపల ఎట్లుంటుందో, ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి. ఐరా పుష్ పుష్ బాగుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెస్టారెంట్ వచ్చాము. ఈ వీక్ అయితే మా మమ్మీ బర్త్డే. కామెంట్ చేసి లైక్ చేయండి. వచ్చేస్తే నేను షాపింగ్ అంట ఎప్పుడు తీసుకెళ్ళాలి కాబట్టి ఈరోజు మా మమ్మీ బర్త్డే అని వచ్చాను. ఓకే, లైక్ సబ్స్క్రైబ్ అన్ని మీరు చేయాలి. సో లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఫుడ్ ఎట్లా ఉందంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. కొంచెం ఓకే జారే ఐఆర్ఏ రెస్టారెంట్ కొంచెం యూనిక్గా సెటప్ చేశారు. కాకపోతే లోపల నీకు అంబియన్స్ కానీ ఇది కానీ ఈవెన్ ప్లేట్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. మనం నార్మల్గా వాడే ప్లేట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేశారు. అండ్ ఫుడ్ అయితే గుడ్, చాలా బాగుంది. సో ఇక బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మనం మ్యాప్ పెట్టుకుందాం. స్ప్రింగ్ వ్యాలీ అండ్ ఏపీటీ నెక్స్ట్ come. Aga. మెల్లగా కూర్చోరాదు. కూర్చున్నావా? చలో బాయ్ ఐరా రెస్టారెంట్.
ఫుడ్ ఈస్ గుడ్. ఇక్కడ పిస్తా హౌస్ ఉంది దాని ఫుడ్ అయితే బాగుంది కదా. స్నాక్స్ వచ్చేసి అంటే సప్పగా లేదు, అటు కారం లేదు, అన్నీ తగిలినాయి మంచిగా నోటికి. కట్ చెయ్య. హ్యాపీ బర్త్డే టు యూ అను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెట్టాను. అయితే పట్టుకో. నేను పెడుతున్నా కదా. పెట్టా చిన్న పెంటో కేసు. పట్టు పట్టు ఇంకా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా టైట్ కూర్చోట. చాలే ఇక నాకు పెడతాను. నేను కట్ చేసేసింది అదంతా అదే వస్తుంది రా. క్రీమ్ వస్తుంది. ఎక్కువ లేదు లాస్ట్ టైం. నేను స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఎక్కడ ఉంది? అది స్ట్రాబెర్రీ కాదు, చెర్రీయా. క్రీమ్ వద్దు, అదే తీసుకో. చెర్రీ తీసుకో. పైన చెర్రీ తీసుకోండి. అది